హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SMP పియానో. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఫ్యామిలీ కార్డ్స్ సంబంధించి పార్ట్ 2 వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ పార్ట్ 1లో స్కేలు ఎలా సాంగ్స్ మనం మేనేజ్ చేయడం ఏంటి, దానికి ఫ్యామిలీ కార్డ్స్ ఏంటి అనేది మీకు చెప్పాను. ఎలా ఐడెంటిఫై చేయాలి ఒక సాంగ్కి ఏ స్కేలు ఏ కార్డ్స్ ఎలా పడతాయి అనేది మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది పార్ట్ 1 వీడియో చేసి పెట్టాను యూట్యూబ్లో, చూడండి. ఇప్పుడు పార్ట్ 2 వచ్చేసరికి మనం పార్ట్ 2 మనకు అసలు ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఎన్ని పార్ట్స్ చేస్తాను వీడియోస్ అంటే జస్ట్ 12 పార్ట్స్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ సి షార్ప్ డి అప్ టు బి వరకు ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఎన్ని కీస్ ఉన్నాయి చెప్పండి, 12. కాబట్టి టోటల్ మనకి పార్ట్స్ ఎన్ని వస్తాయి అంటే 12 పార్ట్స్ వస్తాయి. ఓకేనా, 12 పార్ట్స్ కంటే ఎక్కువ వీడియోస్ నేను చేయలేను. నెక్స్ట్ మళ్ళీ సాంగ్స్ ఎలా వెతకాలనే దాని మీద వెళ్తాను. ఇప్పుడైతే ఏంటంటే చాలామంది అడిగిన విషయం ఏంటంటే, బ్రదర్ మాకు స్కేల్స్ బాగా చెప్తున్నారు, అలాగే కార్డ్స్ ఫ్యామిలీ కార్డ్స్ని ఎలా గుర్తుంచుకోవాలి ఈజీగా అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఆల్రెడీ సి అయిపోయింది పార్ట్ 1లో. ఇప్పుడు సి షార్ప్ని తెలుసుకుందాం. ఓకేనా, ఈ సి షార్ప్ మేజర్ స్కేల్ ఒకసారి చూద్దాం. ఏంటి? సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్, సి షార్ప్. ఇది కదా సి షార్ప్ మేజర్ స్కేల్. ఓకే, సి షార్ప్ మేజర్ స్కేల్ మనకి తెలిసింది. దీంట్లో 7th నోట్, స్కేల్లో వచ్చే 7th నోట్ని మనం ప్లే చేయొద్దు, అంటే దాన్ని తీసేద్దాం. అంటే ఇది 7th నోట్ కదా, చూడండి 1 2 3 4 5 6 7. ఈ 7th నోట్ తీసేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి? సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్, సి. మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు ముందుగా వీడియోలు చూసేటప్పుడు ఈ మొత్తం 12 పార్ట్లు వీడియో చూసేటప్పుడు మీరు ఒక వైట్ నోట్స్ తీసుకొని, ఒక పెన్ తీసుకొని స్టెప్ బై స్టెప్ రాసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి ఏమొచ్చాయి, మొత్తం ఇది తీసేస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏ కార్డ్స్ వస్తాయి, మేజరే తీసుకోండి కార్డ్స్. ఓకేనా, మైనర్ కార్డ్స్ తీసుకోకండి, మేజర్ కార్డ్స్ తీసుకోండి. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు సి షార్ప్, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసినటువంటి ఇది కాకుండా వచ్చినటువంటి మొత్తం కీస్ మీద వచ్చే మనకి సెలెక్టెడ్ కీస్ మీద మేజర్ కార్డ్స్ ఏమొస్తాయి చూద్దాం. ఓకేనా, ఫస్ట్ సి షార్ప్ మేజర్ కార్డ్ వస్తుంది, సి షార్ప్ మేజర్ కార్డ్ వస్తుంది. సెకండ్ నోట్ ఏంటి? సి షార్ప్ మేజర్ స్కేల్లో డి షార్పే కదా, డి షార్ప్లో డి షార్ప్ మేజర్ కార్డ్ వస్తుందో చూద్దాం. డి షార్ప్లో జీ అనేది వచ్చింది కదా, జీ అనేది మనం సెలెక్ట్ చేసుకోలేదు ఈ స్కేల్లో, కాబట్టి డి షార్ప్ మేజర్ కార్డ్ అనేది రాదు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏంటి? నెక్స్ట్ థర్డ్ నోట్ ఎఫ్ఏ కదా, ఎఫ్ మేజర్ కార్డ్ చూసినట్లయితే ఇక్కడ ఏ, ఇక్కడ సి, ఈ రెండు మనం సెలెక్ట్ చేసుకున్నవి కావు, కాబట్టి ఎఫ్ మేజర్ కార్డు కూడా మనం తీసుకోము. నెక్స్ట్ ఎఫ్ షార్ప్ కార్డు పట్టుకోండి. ఎఫ్ షార్ప్ కార్డు మనకి మొత్తం 3 ఉన్నాయి, ఎఫ్ షార్ప్, ఏ షార్ప్, సి షార్ప్. దీస్ 3 నోట్స్ ఆర్ సెలెక్టెడ్. ఓకేనా, అంటే ఈ స్కేల్లో మనం ఈ 3 నోట్స్ సెలెక్ట్ చేసినాం కాబట్టి ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఎన్ని కార్డ్స్ వచ్చినాయి? 2. నెక్స్ట్ జీ షార్ప్ మేజర్ కార్డు, జీ షార్ప్ మేజర్ కార్డ్ చూడండి. యాక్చువల్లీ సి షార్ప్ మేజర్ స్కేల్లో సి ఉంటుంది, బట్ మనం సి అనేది మనం తీసేసాం కాబట్టి ఈ సి అనేది సెలెక్టెడ్ కాదు, కాబట్టి జీ షార్ప్ మేజర్ స్కేల్లో కార్డ్లో సి అనే నోట్ వచ్చింది, కాబట్టి మనం ఇది కూడా తీసుకోం. మనకి 2 కార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏ షార్ప్ మేజర్ కార్డ్. ఏ షార్ప్ మేజర్ కార్డులో డి అనేది సెలెక్టెడ్ కార్డు కాదు. ఏది? సి షార్ప్ మేజర్ స్కేల్లో డి అనేది సెలెక్టెడ్ కాదు, అంటే సి షార్ప్ మేజర్ స్కేల్ కాదు, బట్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి కీస్ని బట్టి దానికి నేమ్ సి షార్ప్ మేజర్ స్కేల్ అని అంటాం అనమాట. ఓకేనా, అంటే ఏ షార్ప్ కాదు. మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఈ సి ఒక్కటి తీసేస్తే వచ్చినటువంటి మేజర్ కార్డ్స్ అన్ని సి షార్ప్, ఎఫ్ షార్ప్ మేజర్ కార్డు, ఇవి 2 వచ్చినాయి. ఇప్పుడు సాంగ్ సపోజ్ మొత్తం బ్లాక్ కీస్ మీద వచ్చేసి ఎఫ్ ఒక్క వైట్ మీద వచ్చింది అనుకోండి, ఎఫ్ నోట్ మీద వచ్చింది అనుకోండి సాంగ్, అది దానికి మనం 2 కార్డ్స్తో మేనేజ్ చేయొచ్చు. ఏం కార్డ్స్ అంటే, ఒకటి సి షార్ప్ మేజర్ కార్డుతో మేనేజ్ చేయొచ్చు, రెండోది ఎఫ్ షార్ప్ మేజర్ కార్డు. ఈ 2 కార్డ్స్తో కూడా మనం కవర్ చేయొచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే, కొద్దిగా మేనేజ్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోస్ చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, సి షార్ప్ మేజర్ కార్డు, ఎఫ్ షార్ప్ మేజర్ కార్డు, ఈ 2 స్కేల్స్ సంబంధించి మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న నోట్స్ని బట్టి ఎన్ని స్కేల్స్ అవైలబిలిటీ ఉంటాయి అంటే చూడండి. సెలెక్ట్ చేసుకున్న నోట్ బట్టి సి షార్ప్ అనేది ఒకటి స్కేల్స్ చెప్తున్నా, సి షార్ప్ మేజర్ స్కేలు. అలాగే ఇవే నోట్స్ ఏ షార్ప్ మైనర్ స్కేల్లో కూడా వస్తాయి, బట్ సి అనేది లేకపోయినప్పటికీ రిలేటివ్గా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. సి షార్ప్ వస్తుంది, ఏ షార్ప్ మైనర్ వస్తుంది, అలాగే ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్ కూడా వస్తుంది, అలాగే డి షార్ప్ మైనర్ స్కేల్ వస్తుంది. అంటే ఈ ఒక్క సి నోట్ తీయడం వలన మనకు వచ్చే స్కేల్స్ ఏంటంటే మొత్తం 4 స్కేల్స్: సి షార్ప్ మేజర్ స్కేల్, ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్, ఏ షార్ప్ మైనర్ స్కేల్, డి షార్ప్ మైనర్ స్కేల్. ఈ 4 స్కేల్స్ వస్తాయి. ఓకేనా, మనకి ఈ 4 స్కేల్స్
ఇది ఇందులో అయ్యి ఉంటుంది మనకు. ఇప్పుడు ఏం చేసాం మనం, ఈ సాంగ్ ఒకవేళ ఇందులో వచ్చింది అనుకోండి, ఎఫ్ మొత్తం బ్లాక్స్ వస్తే మన 2 కార్డ్స్తో మేనేజ్ చేయొచ్చు అనుకున్నాం. ఓకేనా. ఫర్దర్గా మీ లక్ కొద్దీ మీరు ఒక వేరే నోటు స్కేల్లో కంప్లీట్ కాదు కదా, ఇది స్కేల్ అనేది కంప్లీట్ కాదు. సపోజ్ మీరు ఈ బి నోట్ ఇందాక ఆల్రెడీ సీన్ తీసేసాం కాబట్టి సి కాకుండా సీని మళ్ళీ వేస్తే బాగోదు కాబట్టి సి కాకుండా వేరే నోటు ఈ రెండింటి మధ్యలో, ఇప్పుడు ఏ షార్పు సి షార్పు, ఓకేనా, ఈ రెండింటి సెలెక్టెడ్ మధ్యలో ఉన్న నోట్ సీన్ తీసేసినప్పుడు ఖచ్చితంగా బీనే కదా వేయాల్సింది, అంటే బి. ఈ బి నోట్ వేసినప్పుడు మనం ఈ నోటుకు గాను మనం బి మేజర్ కార్డ్ అనేది పట్టుకుంటాం. మనకు మొత్తం బి మేజర్ కార్డు సెలెక్టెడ్ కీసే కదా ఇవన్నీ, అంటే మనకి మొత్తం ఎన్ని వచ్చినాయి, 3 మేజర్ కార్డ్స్ వచ్చినాయి. ఏది బి నోటు ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి కీస్లో ఈ బి నోట్ని ఇన్సర్ట్ చేయడం వలన మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి కార్డ్స్ ఎన్ని వచ్చినాయి అంటే సి షార్ప్ మేజర్ కార్డ్ వచ్చింది, ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్ వచ్చింది, అలాగే బి మేజర్ కార్డ్, ఈ 3 కార్డ్స్ మనకి వచ్చాయన్నమాట. ఓకేనా. ఫర్దర్గా మీకు సాంగ్ ఎండింగ్ వచ్చేసరికి ఎఫ్ షార్ప్ మీద ఎండ్ అయింది అనుకోండి, అప్పుడు ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ 3 కార్డ్స్ వేసుకోవచ్చు. ఏంటవి, ఎఫ్ షార్ప్ మేజర్ కార్డు, బి మేజర్ కార్డు, సి మేజర్ కార్డు, సి షార్ప్ మేజర్ కార్డు. ఓకేనా. ఎఫ్ షార్ప్ మేజర్ కార్డు, బి మేజర్ కార్డు, సి షార్ప్ మేజర్ కార్డు. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం ఏంటంటే నేను డైరెక్ట్గా కీబోర్డ్ పెట్టేసి మీకు చెప్తున్నాను నేను, కాబట్టి ఫ్లో అలా వెళ్ళిపోతా. ఒకవేళ ఎఫ్ షార్ప్ని కనుక షార్ప్ అని మర్చిపోయి ఎఫ్ మేజర్ కార్డ్ అంటే మీరు ఒకసారి చూసుకొని గుర్తుపెట్టుకొని, నేను అందుకనే కీస్ పట్టుకొని చెప్తున్నాను అనమాట. ఇది ఎఫ్ షార్ప్ మేజర్ కార్డు, బి మేజర్ కార్డు, సి షార్ప్ మేజర్ కార్డు. దీస్ 3 కార్డ్స్ ఆర్ ద ఫ్యామిలీ కార్డ్స్ ఆఫ్ ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్. ఓకేనా. ఎందుకంటే ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్లో బి అనే నోట్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా మనం సెలెక్ట్ చేసిన కీసే ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్. బట్ మనం ఈ కీస్ ద్వారా సెలెక్ట్ చేసుకున్న 2 కార్డ్స్తో పాటు నెక్స్ట్ అడిషనల్గా యాడ్ చేసినటువంటి బి కార్డు, ఈ 3 కలిసి ఎఫ్ షార్ప్ మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ అయినాయి. ఓకేనా. ఇలాగా ఎఫ్ షార్ప్ మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. రెండవది, ఇప్పుడు ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్ సేమ్ ఇవే నోట్స్ డి షార్ప్ మైనర్ స్కేల్లో కూడా కనపడతాయి అనమాట. ఎందుకంటే ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్లో వచ్చే ప్రతి నోటు డి షార్ప్ మైనర్ స్కేల్లో ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద రిలేటివ్ టు డి షార్ప్ మైనర్ స్కేల్. ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్ అనేది డి షార్ప్ మైనర్ స్కేల్కి రిలేటివ్ అనమాట, సేమ్ నోట్స్ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటి తెలుసుకోవాల్సింది అంటే డి షార్ప్ మైనర్ కార్డ్ పట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఏంటి, డి షార్ప్ మైనర్ కార్డ్ అనేది ఒక అడిషనల్గా వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని కార్డ్స్, 4 కార్డ్స్ వచ్చినాయి. ఓకే, ఇది మైనర్. అయితే మనం ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసామో ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్లో మనం ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్ని తీసేద్దాం. ఎందుకంటే ఎఫ్ షార్ప్ నుంచి డి షార్ప్ రిలేటివ్కి వచ్చినాం కాబట్టి ఎఫ్ షార్ప్ కార్డు కూడా తీసేసుకొని డి షార్ప్ అక్కడ రీప్లేస్ చేసాం. ఎఫ్ షార్ప్ మేజర్ కార్డు దగ్గర డి షార్ప్ మైనర్ కార్డ్ని రీప్లేస్ చేసాం. అప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, అప్పుడు ఇది మేజర్ కార్డ్ అనుకోండి, ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్ అనుకోండి. ఇంతకుముందు 3 ఉన్నాయి, ఏంటవి, ఎఫ్ షార్పు, సి షార్పు, బి. అవునా. చూడండి, ఎఫ్ షార్పు, బి అండ్ సి. ఓకేనా. ఇక్కడ ఏమైంది, మనకి ఎఫ్ షార్ప్ని మనం ఎఫ్ షార్ప్ని రిలేటివ్ మైనర్ స్కేల్ అంటే డి షార్ప్ మైనర్. అవునా. డి షార్ప్ మైనర్ కార్డు మనం ఇన్సర్ట్ చేసేసి ఏదైతే రీప్లేస్ చేసామో ఆ కార్డ్ని మనం క్లోజ్ చేసుకుంటున్నాం. ఓకేనా. ఇప్పుడు ఇన్సర్ట్ చేసినటువంటి ఈ కార్డ్ నుంచేసి మనం ఏ కార్డ్ని అయితే రీప్లేస్ చేసామో దాన్ని మనం క్లోజ్ చేసుకున్నాం, అంటే ఎఫ్ షార్ప్ క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనకి 3 కార్డ్స్ ఉన్నాయి. ఏంటవి అంటే ఇక్కడ నుంచి చూద్దాం. ఏంటిది, డి షార్ప్ మైనర్ కార్డు, నెక్స్ట్ ఇది సి షార్ప్ మేజర్, నెక్స్ట్ బి మేజర్ కార్డ్. ఇప్పుడు ఈ 3 ఫ్యామిలీ కార్డ్స్ వచ్చేసరికి డి షార్ప్ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్, డి షార్ప్ మేజర్ స్కేల్ మైనర్ స్కేల్కి డి షార్ప్ మైనర్ స్కేల్కి ఈ 3 కార్డ్స్ ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. ఈ విధంగా మనం ఏంటంటే వచ్చిన స్కేల్ చాలామంది చెప్తారు ఇవి ఇలా అలా అని, కానీ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది. నేను నా యూట్యూబ్లో ప్రతి ఒక్కటి అంటే నేను అన్నీ చెప్పను, కాకపోతే మినిమం తెలుసుకోవాలి. పిల్లవాడు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లవాడు కనీసం మినిమం నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఇది చాలా 100లో 1% మాత్రం ఇంకా మీరు తెలుసుకోవాల్సిన చాలా ఉంది, 99% చాలా ఉంది. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా. మనకి ఆల్రెడీ ఇక్కడ ఈ పార్ట్ 2 వీడియో వలన మనకి వచ్చినటువంటి 2 స్కేల్స్ వచ్చినాయి. 2 స్కేల్స్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్ వచ్చాయి. ఏంటి అవి అంటే, ఒకటి ఎఫ్ షార్ప్ మేజర్ స్కేలు, 2 డి షార్ప్ మైనర్ స్కేల్. ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్కి 3 కార్డ్స్ వచ్చినాయి, మైనర్ కాకుండా 3 మేజర్ కార్డ్స్ వచ్చినాయి. అలాగే డి షార్ప్ మైనర్కి అంటే రెండోది డి షార్ప్ మైనర్కి మనకి
2 మేజర్లు 1 మైనర్ వచ్చింది. ఇలాగా మనం ఈజీగా మేజర్కి ఫ్యామిలీ కార్డ్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మైనర్ స్కేల్కి సంబంధించిన ఫ్యామిలీ కార్డ్స్ని కూడా మనం ఫింగర్స్ మీద ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఆలోచన చేయండి. ఇలా ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. పోనీ ఇప్పుడు ఇవేనా మనకి స్కేల్స్ కార్డ్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయి, పవర్ కార్డ్స్ ఉంటాయి. కాబట్టి వాటిని ఖచ్చితంగా మీరు మాస్టర్స్ దగ్గర నేర్చుకోవాలి, లేదా నేను ఆన్లైన్లలో మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఏంటంటే జస్ట్ స్కేల్స్ ఇవి ఏంటంటే యావరేజ్. కొంతమంది ప్రొఫెషనల్స్ కూడా ఇవే కార్డ్స్ యూజ్ చేస్తారు. కొన్ని సాంగ్స్కి ఫర్దర్గా పవర్ కార్డ్స్ పడతాయి, అవి సెకండరీ విషయం. కాకపోతే ఏంటంటే మేనేజ్ చేసుకోవడానికి మినిమం తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఇది మనం ఈ స్కేల్ ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్, డి షార్ప్ మైనర్ స్కేల్లో ఈ ఫ్యామిలీ కార్డ్స్ యూజ్ చేసి మనం ఇవే లీడ్స్తో మనం సాంగ్ని లెఫ్ట్ హ్యాండ్తో కార్డ్స్ వేసుకొని మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్యామిలీ కార్డ్స్ని మనం డిస్క్రైబ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అలాగే ఇంట్రెస్టింగ్ లెసన్స్తో మీ ముందుకి నేను రాబోతా ఉన్నాను. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక వన్ థింగ్, నేను ఆల్రెడీ ఆన్లైన్ క్లాసులు చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. అలాగే మీరందరూ శాంపిల్ బుక్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీనే అది. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫ్రీ శాంపిల్ బుక్ డౌన్లోడ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితే దాన్ని అర్థమవుతుంది లేదు ముందు మీరు స్టడీ చేయండి, దాన్ని అసలు ఎలా ఉంది ఏంటి అనేది స్టడీ చేయండి. తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఇంకొక విషయం తెలుసా ఫ్రెండ్స్, నేను తర్వాత ఫ్యూచర్లో నేను ఎంగేజ్ కూడా చేసుకోలేను ఆన్లైన్ క్లాసులు. ఎందుకంటే ఆ విధంగా నాకు ఎంతవరకు నాకు కూడా ఫ్రీ అనేది చూసుకోవాలి కదా. కాబట్టి నేను కొంతవరకు చూసుకొని ఆప్ చేద్దాం అనుకుంటున్నాను. ఆప్ చేయడం అంటే ఇంకా ఫ్రెషర్స్ ఇంకెవరిని నేను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అంటే టైం కుదరదు నాకు. దట్స్ వై మీకు ఒకవేళ ఇప్పుడే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇప్పుడే కనెక్ట్ అవ్వండి. తర్వాత మళ్ళీ ఛాన్స్ కూడా దొరకదు, సారీ బ్రదర్ అని చెప్పాల్సి వస్తుంది నేను. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ముందుగానే నాకు కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.